ఎవరికి దేవుడు మాట్లాడి బలపరుస్తున్నాడో తెలియదు. రిసీవ్. ఎవరిని బలపరచడానికి ఈ మాటలు దేవుడు మాట్లాడుతున్నాడో తెలియదు, కానీ నీ మీద మాత్రమే అభిషేకం ఉన్నది. నేను ఎలా పడితే అలా అనడానికి దేవుడు పర్మిషన్ వారికి ఇవ్వట్లా. ఒకవేళ అన్నారో నిశ్చయంగా వారి నాశనాన్ని నువ్వు చూస్తావు అంతే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇది ఎవరికి దేవుడు మాట్లాడి బలపరుస్తున్నాడో తెలియదు. రిసీవ్ ఇట్. ఈ ఉజ్జా ఏమనుకున్నాడంటే, ఎప్పటి నుంచి చూడట్లేదు దీన్ని, సుమారు 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. మందసమేగా, పడిపోతుంది, పట్టుకున్నాం, దేవుని పనేగా, ఇది కూడా చేద్దామని చెప్పి అనేకులు పాటలు నేనే పాడతా, వాక్యం నేనే బోధిస్తా, నాకు అవకాశం ఇవ్వట్లేదు, నాకు ఇది చేయట్లేదు, నేను అది చేయట్లేదు, నన్ను చులకన చేస్తున్నారు, ఎప్పుడు ఇక్కడే ఉంచుతున్నారు నన్ను. దేవుడు ఏర్పరచుకున్న వారు తప్ప మరొకరు దాని మీద చేయి పడకూడదు. దేనికి స్తోత్రం కలుగును గాక. చులకన ఈరోజు దేవుడంటే చులకన, దేవుని సేవకులంటే కూడా చులకన అయిపోయింది. ఏముంది, మా ఇంటి పక్కనే ఉంటాడు కదా, మాతోనే ఉంటాడు కదా, మాలో ఒకడే కదా. లేదు, అతని మీద, నీ మీద లేని అభిషేకం అతని మీద ఉంది. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నీ మీద లేని అభిషేకం అతని మీద ఉంది. అభిషేకముతో ఉన్నటువంటి వ్యక్తులను పట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు ఎవరో, దావీదు. సౌలు అతనికి సమీపంగా ఉన్నప్పటికీ కూడా అతని మీద చేయి కూడా వేయలేదంట. దేనికి స్తోత్రం కలుగును గాక. దావీదుకి తెలుసు దేవుని శక్తి అంటే, అభిషేకమునకు ఎంత ప్రాధాన్యత బైబిల్లో ఇవ్వబడిందో చూడండి. మోషే కూడా అభిషేకంతో నింపబడితే తన సహోదరియే, తన వారే ఏమంటున్నారు తెలుసా, దేవుడు నీతోనే మాట్లాడతాడా, మాతో కూడా మాట్లాడతాడు. దేవుడు నీకు ఒక్కడికైనా దేవుడు, మాకు కూడా దేవుడు. నువ్వు చెబితేనే చెయ్యాలా, మేము చేయగలం. లేదు, మోషే మీద మాత్రమే అభిషేకం ఉన్నది. ఈరోజు నీ మీద మాత్రమే అభిషేకం ఉన్నది. దేవుడు నిన్ను మాత్రమే ఏర్పరచుకున్నాడు. నీ కుటుంబంలో నిన్ను మాత్రమే ఏర్పరచుకున్నాడు. నువ్వు పని చేస్తున్న ఆ పనిలో నిన్ను మాత్రమే ప్రత్యేకించాడు దేవుడు. నీవు చేస్తున్న వ్యాపారంలో నిన్ను ప్రత్యేకించాడు దేవుడు. ఇదిగో చులకనగా, హేళనగా మాట్లాడుతున్న వారిలో నీ మీద ఆయన అభిషేకాన్ని ఉంచి నీ మీద తిరుగుబాటు చేసిన వారిని ఆయన ఎన్నటికి విడిచిపెట్టడానికి. దేనికి స్తోత్రం కలుగునుగా. ఒకరోజు దావీదు ఆహారముకి ఇమ్మని చెప్పి నాబాలుని తన సైనికులను పంపాడు. నాబాలు యొద్దకు పంపితే అంటాడు, దావీదు ఎవడో, దావీదుకు నేనెందుకు చేయాలి, నా కష్టార్జితం నేనెందుకు ఇవ్వాలి అని హేళన చేసి మాట్లాడాడు, దూషణ చేసి మాట్లాడాడు. దావీదు నేరుగా వెళ్ళిపోయి ఇక ఆ కోపాన్ని భరించలేక వెళ్ళి అతన్ని హతమార్చాలని ప్రయాణం చేసినప్పుడు తన భార్య వచ్చి అడుగుతుంది, అయ్యా నా భర్తను దయచేసి మన్నించు అని బ్రతిమలాడితే తన భార్య యొక్క కన్నీటిని చూసి వెనుతిరిగాడు. కానీ అతని మీద ఉన్న అభిషేకము, అతను నియమించిన దేవాది దేవుడు మాత్రం నాబాలును విడిచిపెట్టలేదు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అభిషేకము ముట్టకూడదని చెప్పినప్పుడు ఎవరు ముట్టడానికి ధైర్యం చేయకూడదు. దేవుడు మందసాన్ని ముట్టకూడదని చెప్పాడు, కానీ ఉజ్జా వెళ్ళి ఏం చేశాడంట, దాన్ని ముట్టుకునే ప్రయత్నం చేశాడంతే. వేవేల మంది జనాంగము చూస్తుండగా, అనేక ప్రజలు చూస్తూ ఉండగా ఉజ్జా అక్కడే పడి చచ్చాడు. ఏం చేశాడండి అతను? మేలు చేశాడండి. మందసం కింద పడిపోతుంటే దానిలో ఉన్న పలకలు కింద పడిపోతాయేమో, ఆజ్ఞలు కింద పడిపోతాయేమో, పడకుండా చూసేవాడు దేవుడు. దేనికి స్తోత్రం. ఒకవేళ పడినా దానికి హాని లేకుండా చూసేవాడు దేవుడు. శత్రువుల మధ్యలోకి వెళ్ళిపోయింది, వారు ఏమైనా చేయగలిగారా? బయలుదేవతల ముందు ఎదురుగా పెట్టి ఆ గదిలో పెట్టగానే బయలుదేవతలు కూడా చేతులు విరిగి, మొండాలు విరిగి కుప్పగూలిపోయినాయి. రాతి విగ్రహాలే పడిపోయినాయి. అంటే ఈ మాంసం ముద్దలు కలిగినటువంటి ఈ మనుషుడే పాటివాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. బలమైన కట్టడాలు, బలమైనటువంటి విగ్రహాలు చేసిన ఆ శక్తి కలిగిన ఆ బలముతో ఉన్న రాళ్ళు వంటి విగ్రహాలే పడిపోతే శరీర మాంసములు కలిగిన ఈ మనుషుడే పాటివాడు దేవుడు.
దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఫిలిస్తీన్ల దేశంలో ఈ మందసం ఉన్నంతసేపు వారికి భయంకరమైనటువంటి తెగుళ్లను రప్పించాడు దేవుడు. ఒకరికి కాదు, ముగ్గురికి కాదు, నలుగురికి కాదు, అక్కడ ఉన్నటువంటి సర్దారులందరికీ కూడా, ప్రధానులందరికీ కూడా, ప్రజలందరికీ, పురుషులందరికీ కూడా ఈ తెగులు రప్పించాడు దేవుడు. దేవుని మందస్సం వారి మధ్యలో ఉంది. ఆ మందస్సం మామూలుది కాదు. నువ్వు నేను అనుకుంటున్నట్లుగా 20 సంవత్సరాలు ఇక్కడ చూస్తున్నట్లుగా, 30 సంవత్సరాల నుంచి ఇక్కడ చూస్తున్నట్లుగా, లేకపోతే చిన్నప్పటి నుంచి వాడిని నేను ఇక్కడ చూస్తున్నట్లుగా కాదు. ఇప్పుడు అతని మీద దేవుని అభిషేకం ఉన్నట్లుగా, మందసం మీద దేవుని అభిషేకం ఉన్నట్లుగా ఇప్పుడు నీవు చులకన చేస్తున్న వారి మీద కూడా ఉంది. దేవునికి స్తోత్రం కలిగింది కాదు. ఎవరిని చులకన చేస్తున్నావు? సేవకుడే కదా అని, చిన్నవాడే కదా అని, మాలో ఒకడే కదా అని చులకన చేస్తున్నావేమో. నీ మీద లేని అభిషేకము వాని మీద ఉంది.